మా డే 2లో సెకండ్ ట్రిప్ బ్లాక్ హౌస్కి వెళ్ళాము. ఇది ఒక మ్యూజియం లాంటిదన్నమాట. ఈ ప్లేస్ చూడడానికి 1 to 2 hours పడుతుంది. ఇది ఒక డిఫరెంట్ ప్లేస్ అన్నమాట. అంటే ఓల్డెన్ డేస్లో థాయ్ కల్చర్లో ట్రైబల్స్ ఎలాగుంటారు, లైక్ యానిమల్ స్కిన్తో తయారు చేసింది, నెక్స్ట్ యానిమల్ కొమ్ములతోని తయారు చేసిన కుర్చీలు, నెక్స్ట్ ఓల్డెన్ కల్చర్నంతా చూపిస్తుంది అన్నమాట ఇక్కడ. ఇక్కడ చాలా పెద్ద ముసలి స్కిన్ ఉన్నది. ఇదంతా న్యాచురల్ది, ఒరిజినల్ది అని చెప్పారు అక్కడ. ఈ బ్లాక్ హౌస్ లోపలికి వచ్చిన తర్వాత ఏదో డిఫరెంట్ వరల్డ్లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. ఇక్కడైతే మన చిన్ననాటి సీసా లాంటివి ఉన్నాయన్నమాట. అంటే ఓల్డెన్ డేస్లో ఇలా ఉండేవేమో, అలాగా ఇక్కడ ఉన్నాయి. మా పిల్లలు కూడా కూర్చొని ఆడుకున్నారు. ఇక్కడ రకరకాల జంతువులు కొమ్ములతో తయారు చేసిన ఫర్నిచర్ ఇక్కడ ఉన్నది. చూస్తే చాలా వెరైటీస్ ఆఫ్ కొమ్ములు ఉన్నాయన్నమాట.
ఇక్కడ ఒక పెద్ద లయన్ టైగర్ తెలీదు, ఒక పెద్ద స్కిన్ ఉన్నది ఇక్కడ బుర్రతో పాటును. చూసారా ఎంత డేంజరస్గా ఉందో? మీకు కరెక్ట్గా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద ధాన్యం గాదులు అంటారు కదా, మన పల్లెటూరులో ఉండేవి, అలాంటివి హ్యాంగ్ చేసి ఉన్నాయి అన్నమాట. రకరకాల అల్లికతోని చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇవి మన పల్లెటూరులో నీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ ఊర్లో చూశాను. Meeting rooms. You see a echo inside. Meeting rooms. These are all the meeting rooms. Large number of meeting face to face. There is a echo inside. Hello. We are going on now. ఇక్కడ చాలామంది రాళ్ళతో ఇల్లులా కడుతున్నారు, అంటే రాయి మీద రాయి పేర్చి అలా కడుతున్నారు. మరి ఏదైనా మొక్కు ఏంటో నాకు తెలీదు. ఇక్కడ చాలా పెద్ద యానిమల్ స్కెలిటన్ ఉంది, చాలా అంటే చాలా పెద్దది. అక్కడ ఏం రాసలేదు దాని గురించి. సో మాకు యానిమల్ ఏంటో తెలీదు, కానీ చాలా పెద్దగా ఉంది. చాలా భయం కూడా వేసింది అంత పెద్ద స్కెలిటన్ చూసి. ఇక్కడి నుంచి మేము గోల్డెన్ ట్రయాంగిల్కి వెళ్ళబోతున్నాం. 3 కంట్రీస్ కలిసి ఉండే ఒక ప్లేస్, థాయిలాండ్, మయన్మార్ అండ్ లావోస్ కలిసి ఉండే ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అందరూ తప్పనిసరిగా చూడండి. బాయ్.